నమస్తే హైపర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు పట్టణంలో అక్టోబర్ 2వ తేదీ జరిగిన ఆంజనేయ స్వామి జెండా పండుగ గ్రామోత్సవంలో ఇద్దరు వ్యక్తులపై కత్తులతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టినట్లు 1 టౌన్ సీఐ శేఖర్ బాబు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలో అక్టోబర్ 2వ తేదీ జరిగిన ఆంజనేయ స్వామి జెండా పండుగ గ్రామోత్సవంలో పాల్గొన్న పట్టణానికి చెందిన అబ్దుల్లా రెహమాన్ అనే యువకుడిపై పెద్ద మసీదు ప్రాంతంలో జెండా గ్రామోత్సవంలో డాన్స్ వేసే విషయంలో రాగిపాటి శ్రీనాథ్ అనే పట్టణానికి చెందిన మరొక యువకుడు గొడవపడ్డాడు. ఇక ఈ క్రమంలో శ్రీనాథ్ కత్తితో అబ్దుల్లా రెహమాన్ పై దాడి చేసి గాయపరిచి పారిపోయాడని రెహమాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన శ్రీనాథ్ ని తాళ్లమ్మ గుడి సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. అదేవిధంగా జెండా పండుగ గ్రామోత్సవంలో చిన్న మసీదు ప్రాంతంలో పట్టణానికి చెందిన హరీష్ మరియు యశ్వంత్ అనే ఇద్దరు యువకులు పాల్గొనగా పట్టణానికి చెందిన మనోజ్ అనే యువకుడు మరియు వెంకటేశ్వర్లు అనే మైనర్ బాలుడు గొడవపడి మనోజ్ మరియు వెంకటేశ్వర్లు హరీష్ మరియు యశ్వంత్లపై దాడి చేసి గాయపరిచారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని 1 టౌన్ పోలీసు సిఐ శేఖర్ బాబు తెలిపారు. ఈ రెండు కేసుల్లో ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. దసరా పండుగ సందర్భంగా మన 2వ తారీఖు జెండా పండుగ నిర్వహించారు గూడూరులో. జెండా పండుగ సందర్భంగా 3వ తారీఖు ఉదయం మన గూడూరు పట్టణంలో 2 ఇన్సిడెంట్ జరిగినాయి. ఒకటి శివాలయం దగ్గర, ఒకటి చిన్న మసీద్ దగ్గర. శివాలయం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ దాంట్లో అబ్దుల్ రెహమాన్ అని ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఆ గాయపడిన వ్యక్తి రిపోర్ట్ మేరకు కేసు ఎస్ఐ గారు నమోదు చేసి దాంట్లో ఉన్న ముద్దాయిల్ని నేను సాయంత్రం 4:30 గంటలకి సుమారు 4:30 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించింది. దానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఆ రోజు అక్కడ జెండా వెళ్తున్న సందర్భంలో డ్యాన్స్ చేసే క్రమంలో తోపులాట జరిగింది. ఆ తోపులాట సందర్భంలో ఒకరు గొడవపడి అక్కడ ఉన్న రాగిపాటి సీనా అనే అతను తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అబ్దుల్ రెహమాన్ అని పట్టులో 3 చోట్ల స్టాబింగ్ చేయడం జరిగింది. దానివల్ల అతనికి గాయాలయ్యి హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వస్తే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 2వ ఇన్సిడెంట్ చిన్న మసీద్ దగ్గర అదేవిధంగా పొజిషన్ వెళ్తుంటే అక్కడ కూడా అదేవిధంగా డ్యాన్స్ వేసే క్రమంలో గొడవ జరిగింది. గొడవ చేసినప్పుడు కామనూరు హరీష్కి నటారి యశ్వంత్ ఇద్దరికి గాయాలని. ఈ గాయాలు చేసిన వ్యక్తులు ఎవరంటే రాపూర్ మనోజ్, చిట్టేటి వెంకటేశ్వర్లు. రాపూర్ మనోజ్, చిట్టేటి వెంకటేశ్వర్లు ఇద్దరు తమతో తెచ్చుకున్న కత్తులతో ఇద్దరి మీద దాడి చేశారు. ఆ నటారి యశ్వంత్కి ముఖం మీద ఇక్కడ ఛాతీ మీదుగా బాగా చీకుడు గాయాలైనవి. ఇంకొక అతనికి కడుపులో స్టాబింగ్ అయింది, హరీష్ అనే అతనికి. వాళ్ళిద్దరికి వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా మార్నింగ్ 8 గంటలకి మన రైల్వే పార్సల్ ఆఫీస్ దగ్గర అదుపులోకి తీసుకోవడం అయింది. వీళ్ళిద్దరిని తదుపరి చర్య నిమిత్తం కోర్టుకి హాజరుపరుస్తున్నాం. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, ఈ పథకంలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉందని ప్రగతి సేవ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం అమలు చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని పథకం ద్వారా పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం స్థానిక గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ప్రగతి సేవ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సరైన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని అన్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ప్రగతి సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని మన ఎయిడ్స్ గ్రస్తులకు ఒక 30 మందికి ప్రతి నెల మనం పౌష్టికాహారం ఇమ్యూనిటీ పెంచుకునే దానికి మంచి పౌష్టికాహార వస్తువుల్ని మనం ఇక్కడ ఒక 30 మందికి ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రక్రియ ప్రతి నెల 30 మందికి జరుగుతూ వస్తుంది. దీనికి మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ మంచి సరుకులు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే
సంవత్సరానికో 6 నెలలకో కాకుండా ప్రతి నెల ఒక దఫా ఒక 30 మందికి ఇవ్వడం అనేది అది ఆషామాషా విషయం కాదు, చాలా గొప్ప విషయం. అది ఒక సిఆర్ రెడ్డి కుటుంబానికే దక్కుతుందని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ నమ్ముతుంది. వాళ్ళు ఇదే కాకుండా అనేక రకాల సంస్థలకి అండదండలు అందిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తూ వాళ్ళు చేసే సేవ దేవుడు వాళ్ళని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చిన మా ఆర్ఎంఓ సార్కి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనకంతా కూడా వీళ్ళకి మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ ట్యాబ్లెట్స్ ఇస్తుంది, మనం ఇమ్యూనిటీని పెంచుకునే దానికి పౌష్టికాహారాలు పుష్కలంగా ఇస్తున్నాం. డాక్టర్ గారు ఆర్ఎంఓ గారు మంచి సూచనలు వాళ్ళకి బాగా పనిచేస్తున్నాయి, చాలా సంతోషమైన విషయం. మీరందరూ కూడా ఇవన్నీ కూడా పాటించాలి తప్పకుండా కానీ పాటిస్తే మీరు సమాజం ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో కూడా ఉండొచ్చని మేము భావిస్తూ, ఇంకా కూడా భగవంతుడు మాకు బలాన్ని ఇచ్చిన దానికి ఇంకా మీకు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తామని చెబుతూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ప్రగతి సేవా సంస్థ కలగజేసిన మా డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు. గూడూరు పట్టణం పరిధిలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఒక నక్షత్ర తాబేలు రోడ్డుపై పడి ఉండగా ఆ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న వాహనాల వలన తాబేలుకు ఇబ్బంది కలుగుతుందని గమనించిన జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ తాబేలును సురక్షితంగా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు జనసేన పార్టీ కార్యాలయంలో నక్షత్ర తాబేలు స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖరరావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. నిన్న చిలకూరు నుంచి గూడూరు టౌన్లోకి వచ్చినప్పుడు సాయిబాబా మందిరం సమీపంలో ఒక తాబేలు అనేది కనిపించింది. ఆటోలు బస్సులు తిరుగుతున్నసరికి దాని కింద పడుతుందని అనిపించింది. దాన్ని ప్రొటెక్ట్ చేసి మన అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాము. అది నక్షత్ర తాబేలుగా గుర్తించడం జరిగింది. అది అరుదుగా కనిపిస్తుంది కాబట్టి, అది చాలా ప్రాముఖ్యం ఉంది కాబట్టి అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సమాచారం ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి అప్పగించడం జరిగింది. మన రేంజ్ ఆఫీసర్ చిన్నరామయ్య ఆదేశాలతో సిబ్బంది రవీంద్ర సార్ అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఈ నక్షత్ర తాబేలుని జాగ్రత్తగా అప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వన్యప్రాణుల మీద ప్రేమతో చూడాలి. ప్రస్తుతానికైతే వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాలు జరుగుతున్నాయి, వారోత్సవాలు. ఇది కాకతాళీయంగా నిన్న మా కంటికి కనిపించడంతో అక్కడ దాన్ని జాగ్రత్త చేసి ఏదైనా వెహికల్ కింద పడితే ప్రమాదం జరుగుతుందని చెప్పి ప్రొటెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సార్ రవీంద్ర సార్ కూడా దీన్ని తీసుకెళ్లి వాళ్ళ ఉన్నతాధికార ఆదేశాల మేరకు అడవిలో వదిలిపెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వన్యప్రాణుల మీద ప్రేమ అనేది పెంచుకొని వన్యప్రాణులు సంరక్షించుకొని మన పర్యావరణం కూడా రక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన తరపు నుంచి తెలియజేసుకుంటూ, అలాగే ఈ తాబేలు చిక్కిన వెంటనే మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు కూడా తెలియజేయడం జరిగింది. అరుదుగా దొరికే నక్షత్ర తాబేలు కాబట్టి ఆయన కూడా వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి అటవీ శాఖ అధికారులకి చెప్పడంతో వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. మాకు వెంటనే స్పందించి వచ్చినట్టు రవీంద్ర సార్కి, ఆయన సిబ్బంది కృష్ణయ్య సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేంజరు, అలాగే డివిజనల్ ఆఫీసర్ చంద్రరామయ్య సార్కి, పల్లవి మేడం ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వన్యప్రాణులు రక్షించడానికి ఎంతో కొంత సమయం కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మాకు రేంజ్ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వారు దగ్గరికి కలమన్నారు. ఆ ఉద్దేశంతో నేను వాళ్ళ పార్టీ ఆఫీస్ వారికి దగ్గరకు వచ్చి సార్ను కలవగా, వాళ్ళు నిన్న 6వ తారీఖు సాయంత్రంగా చిలకూరు నుంచి గూడూరు వస్తుండగా మార్గ మధ్యలో సాయిబాబా గుడి అట కోండేశ్వరము ప్రాంతంలో నక్షత్ర తాబేలు రోడ్డు దాటుతుండగా గమనించి, ఇది బస్సు కింద కానీ ఏదైనా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రొటెక్ట్ నిమిత్తమై దాన్ని తీసుకొని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మాకు ఉదయాన్నే మా రేంజ్ ఆఫీసర్ తెలపడం వల్ల మమ్మల్ని పంపించారు. వచ్చి మేము సార్ని కాంటాక్ట్ అయ్యి దాన్ని ఉన్నటువంటి నక్షత్ర తాబేలుగా గుర్తించి వాళ్ళకి ఆ తాబేలు యొక్క విషయం తెలియపరిచి, ఇది ఎలాంటి ఏమన్నా కానీ జంతువులు కానీ ఏమన్నా కావచ్చు ఫారెస్ట్ సంబంధించినట్టు ప్రొటెక్ట్ చేయమని చెప్పి 10 మందికి మోటివేట్ చేయమని చెప్పి మంచి స్థితిలో ఉన్నటువంటి నక్షత్ర తాబేలను మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ విషయాన్ని మా రేంజ్ ఆఫీసర్ తెలియపరిచి ఆయన తగుచేరు నిమిత్తం తదుపరి
అడవిలో ఉండే నిమిత్తమని నేను తెలుపుతా ఉన్నారు. దాంతో మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని సార్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారు బండా సురవ శుంభ శుంభ నిశుంభ పద అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. अपारगोत्रो धोष्य सुरेश रामदेश्य लक्ष्मी रामदेश्य गगनदेवी रामदेश्य ओम कृष्णामदेश्य नारायण नामदेश्य मातांगुरुगोत्रों तेजस्य तेजप्रभा प्रभास्कर महातेजादीपो यं प्रतिष्ठितां प्रत्यक्षदीपं दर्शयामि शुक्लाज्योतिष्य देवानां तेजस्य तेजप्रभा బజార్ వీధిలోని కలసం కొట్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గౌరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
పట్టణంలోని బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ మోహినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో మహిళా భక్తులు సామూహిక దేవి పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. साम्राज्यं परमेश्वरमयराज्यं वासवे कन्यकापदेवतां सेवासवे कन्यकापरमेश्वरदेवता प्रणेत्यर्थं एकनी देवता प्रणेत्यर्थं कर्पूरनीराजनं दर्शयामि समर्पयामि मुखे बलस्य नागमल्यं कृष्णं समायुक्तं कामं कृष्णकां ताम्बूलं समर्पयामि। बोलो वासवी माता की जय, बोलो मोहिनी माता की రాజా వీధిలోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు బాల త్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో భక్తులు పాల్గొని శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో ఆదివారం శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉపపీఠంలో వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कुमारस्य
पार्थसिद्धार्थवर्धन्नामधेयस्य यजमानस्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా 4వ రోజు అమ్మవారిని స్వామివారి ప్రత్యక్షం అలంకారంలో అమ్మవారిని సుందరంగా అలంకరించి అలంకార మండపం నుండి ఆంజనేయ గణపతి బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద తీసుకుని వచ్చి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అక్కడే చూసుకుంటా చెప్పిందంట ఉన్నారండి మీ వాళ్ళ ఇంకా అక్కడిని బయట కావాలి
బులెటిన్ అప్డేట్స్.